కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు చేపట్టింది. నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్లు వచ్చాయి. ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సైతం ఈ డిమాండ్ పైనే ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం చేసింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా నిరసనలు విన్నంటాయి. ఈ క్రమంలోనే జంతర్ మంతర్లో ఆమరణ దీక్ష చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు జరుపుతోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మీకు అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకుల నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ చెప్పండి, కేవలం మంత్రి మారితేనే విద్యా వ్యవస్థ మారుతుంది అని సిజేపీ భావిస్తోంది. మరి దీనిపై మీ కామెంట్స్? సరైనది కాదు, కానీ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరం ఎప్పుడో ఉండే. ఒక హిందీలో ఒక పాట ఉందమ్మా, సబ్ కుచ్ లుటాకే హోష్ మే ఆయతో క్యా హోతా అని వస్తా ఉంది. అంటే అయిపోయిన నష్టం, జరగాల్సిన నష్టం జరిగిపోయింది. జరిగిన తర్వాత ఇప్పుడు చేసినా చేయకున్నా వారికి చేయడం వల్ల వచ్చే లాభం ఏం లేదు. జరగాల్సిన నష్టం అంతా ప్రభుత్వానికి జరిగింది. దానికి బాధ్యత ప్రధానంగా ప్రధానమంత్రి, అట్లాగే దేశ హోంమంత్రి అమిత్ షాది. తర్వాత మూడో బాధ్యత తిన్నది. ఆ కింది వాళ్ళందరూ రాజీనామా చేయించారు, లేకపోతే ప్రక్షాళన చేసే ప్రయత్నం చేశారు. దాదాపు 2 నెలల నుంచి ఈ వివాదం నడుస్తుంది. నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో నడుస్తుంది కదా. అటువంటిప్పుడు చేయాల్సిన పని ఏంది? వీళ్ళు మొదలు ఈ సిజేపీ ఆందోళన మొదలు కాగానే మొదటి వారం రోజుల్లోనే సోనం వాంగ్చుక్ విద్యార్థి విరమించేది ఉండే, పట్టు విడుపు ఉండే వస్తుంటే అదంతా పోయి పట్టుదలకు పోయి పూర్తిగా నాశనం చేసేసింది కదా. ఇప్పటిదాకా మొత్తం ప్రతిష్టత మంటగలిసింది కదా. భారత ప్రభుత్వం ప్రతిష్ట మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా నష్టం చేసింది కదా. నేను అంటున్నాను, ఇది సరైనది కాదు. చెప్పండి. అలాగే సార్ మంత్రిని బర్తరఫ్ చేయాలన్న రాహుల్ గాంధీ డిమాండ్ కు కూడా లొంగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు ధర్మేంద్ర ప్రధాన్ అంటున్నారు. మీరేమంటారు? అంతటా వచ్చింది. అల్పపీడనం ఏర్పడితే కదా గాలి మధ్యలో, లేకపోతే చుట్టూ ఎట్లా వచ్చిందో సిజేపీ మొదటి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను చేయమని కోరుతున్నారు. నెంబర్ 1. అట్లాగే సోనం వాంగ్చుక్ మనకు నిరాహార దీక్ష మొదలు పెడుతుంటే, నిరాహార దీక్ష చేసిన మొదటి నుంచి కూడా చూస్తే వరుసగా చలో సంసద్ అనే ఉద్యమాన్ని నిర్వహించక ముందే చాలా హెచ్చరించిన మొదలు చెప్పింది కదా. అన్ఎక్స్పెక్టెడ్ గా వాళ్ళే దానికి పోలే కదా. వారం రోజుల ముందు ఆయన ఏమన్నారు, 20వ తేదీ దాకా నేను బతికే ఉంటాను, ఆత్మస్థైర్యంతో బతుకుంటాను, నేను చాలా శారీరకంగా వీకున్నా, మానసికంగా బలంగా ఉన్నానని చెప్పారు కదా. అటువంటి అప్పుడు ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అంటున్నాను నేను. 20,000 మంది కంటే ఎక్కువ రారు అనుకొని ఊహించి 10,000 మంది పోలీసులు పెట్టడం. అట్లాగే వాడు సంసద్ దాకా, చలో సంసద్ అనే ఉద్యమం తీవ్ర రూపం దాల్చేదాకా ఊరుకోవడము. అట్లాగే మీరు పెల్లెట్స్ ప్రయోగించడం విద్యార్థుల మీద. ముఖ్యంగా మనకు అభివృద్ధి చెందిన దేశాలలో కేవలం వాటర్ కెనాల్స్ మాక్సిమం బాష్పవాయు ప్రయోగం చేస్తారు. అది విడిచిపెట్టి పెల్లెట్స్ ప్రయోగించి మొదలతో కొట్టడం, ఇవన్నీ చూసాం కదా మనం. చివరికి ఏమైంది? ఇటు పోలీసులు నష్టపోయింది. 118 మంది పోలీసులు గాయపడ్డారు, అటు పక్కన విద్యార్థులు గాయపడ్డారు. ఇంత జరిగాక, ఇంత రాద్ధాంతం జరిగిన తర్వాత ప్రతిపక్షాలు దాన్ని సొంతం చేసుకోవడం ఉద్యమాన్ని. ఆఖరికి ఇంటెలిజెన్స్ వైఫల్యం జంతర్ మంతర్లు ఒకటే కాదమ్మా, మా ప్రధానమంత్రి ఇంటిని ముట్టడిచ్చేదాకా పోయిన పరిస్థితులు చూసిందంటే మీరు, అంటే ఒక కాంగ్రెస్ పార్టీ 99 మంది సభ్యులతో ఉన్నది, పెద్ద పార్టీ, ప్రతిపక్ష పార్టీ నాయకుడు అక్కడనే మల్లికార్జున గారికి ఇంటికి పోతున్నారు పుట్టినరోజు అనే పేరు మీద. మరి ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్లు లెక్క? వెంటనే వాళ్ళు అనుకోకుండా మార్చుకొని వెంటనే నడుచుకుంటూ పోతే ప్రధానమంత్రి ఇంటి ముందు పోయిందంటే అది మన భారత ప్రతిష్టకు భంగం కాదంటారా? అందుకని పార్లమెంట్ సాక్షిగా చర్చకు సిద్ధం కాదంటారు. ఏమైంది? ఎక్కడికి? పూర్తిగా కాలబేరానికి వచ్చి వాళ్ళు అడిగినన్ని వరుసగా నెరవేర్చేవాల్సి వచ్చింది కదా. ఒకటి, చర్చలకు సిద్ధం అనే మాట చెప్పలేదు. మొదటి రోజే పార్లమెంట్ సమావేశం రోజే ప్రతిపక్షాలని ముక్త ఖండంతో, అంటే ఇవాళ కాదు రేపు ఎల్లుండి అనాలి కదా. ఈ సంఘటనలు జరిగిన తర్వాత మేము సిద్ధం అన్నారు కదా, షరతులు వర్తిస్తాయన్నారు. అంతెందుకు జంతర్ మంతర్ పోయేది పోమన్నారు. అదే జంతర్ మంతర్లో ఆందోళన చేసిన విద్యార్థులను అయితే పిలిపించుకొని మాట్లాడాల్సి వచ్చింది కదా. అంతెందుకు సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షను మనకు వాళ్ళకి శాంతింపజేయడానికి మనకు అక్కడికి పోలేకపోయింది అనుకోండి. కనీసం మనకు సబ్జెక్టింగ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు, లేకుంటే మేధాంత ఆసుపత్రి మన షిఫ్ట్ చేసినాకైనా పోవాల్సి ఉండే కదా. ఏమైంది? చివరికి నిన్న మంత్రులు పోయితే మన రాత్రి ఆయన నిరాహార దీక్ష విరమించాల్సి వచ్చింది కదా. అంటే ఏవైతే వాళ్ళు పట్టిందో అవన్నీ చేయాల్సి వచ్చింది కదా అంటున్నాను. అంటే నైతిక బాధ్యత కాదు. ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి గురించి చెప్పుకుంటున్నాం, ఆ తర్వాత 10 మంది గురించి చెప్పుకుంటున్నాం. అట్లా నిలిచేవాడు కదా అంటున్నాను. అంటే ఒక ధర్మేంద్ర ప్రధాన్ రక్షించడం కోసం దేశ ప్రతిష్టను భంగంగా నాశనం చేసుకున్నారు, ఆ పార్టీ ప్రతిష్ట నాశనం చేసుకున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఇంతకుముందు మోహన్ భగవత్ లాంటి వాళ్ళు సలహా ఇచ్చేదాకా కూడా వీళ్ళు ఆలస్యం చేసినట్టు ఏమన్నట్టు, అంటే ఆర్ఎస్ఎస్ సలహా ఇస్తే తప్ప వీళ్ళు చేయరన్నట్టే కదా.
ఆర్ఎస్ఎస్ చేతిలో కీలుపోమన్నట్టే కదా. అంటే ఆర్ఎస్ఎస్ లాంటిది గట్టిగా పట్టించుకుంటే చేసింది కదా. ఇప్పుడు దాంతో ఏమైంది, ఇది విడిచిపెట్టి కొత్త సంగతులు వచ్చినాయి కదా. చందా చోర్ సంగతి ఏంటి, రామ మందిరం సంగతి ఏంటి, ఇవన్నీ ముందరకు వచ్చినాయి రాలేదంటారా. పోనీ పెద్ద ఆరోపణలు చేశారు వీళ్ళందరి మీద, ఉద్యమకారుల మీద, విదేశీ శక్తులు ఉన్నాయని రకరకాల. ఇప్పటికీ ఇంటెలిజెన్స్ మీదే, ప్రభుత్వం మీదే కదా. మరి నిజంగానే వాళ్ళు ఉంటే నిజంగానే తప్పే వాళ్ళు చేసింది. అక్కడ దేశ 370 ఆర్టికల్ గురించి మాట్లాడిండు, రాముడు నవాత అవమానించిండు, రకరకాలుగా మాట్లాడిండు, అల్లా ఒకటే దేవుడు అన్నారు. ఇవన్నీ తప్పు నేను అంటున్నాను. కానీ అవన్నీ జరుగుతున్న దాని మీద ఇంతవరకు ఎంక్వైరీ లేదు, వాళ్ళు ఎవరిని తేల్చలేదు కదా. అందుకని ఉద్యమాన్ని కించపరిచి అంటే ఏమన్నా అంటే పట్టించుకోకపోతే అదే పోద్ది అనుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే మెడకు పడ్డ పాము కర్వకమానది అన్నట్టు పాము తీసేసుకోవాలి. పాము అట్లా ఉంటే కరుస్తుంది. ఇప్పుడు జరిగింది, అది కరిచింది, మెడకు అట్లాగే ఉంచుకున్నాడు ఇప్పటిదాకా కనుక కరిచింది. దీనివల్ల భారతదేశ ప్రతిష్ట నాశనం అయిపోయింది. ఇంతకుముందు మా మనవాడు చిన్న పిల్లవాడు 10వ తరగతి చదువుతున్నాడు, మంచి మాట అన్నాడు. విశ్వవ్యాప్తంగా మోడీ ప్రతిష్ట బ్రహ్మాండంగా ఉన్నది, కానీ ఇంటర్నల్ గా ఫెయిల్ అవుతున్నాడు, ఎక్స్టర్నల్ గా సక్సెస్ అవుతున్నాడు అన్నాడు. అది కాదా జయేందర్ మా మనవడు ఇప్పుడే మొత్తం వ్యాఖ్య ధర్మేంద్ర రాజీనామా చూడంగానే వెంటనే అన్నమాట. అంటే పిల్లలు కూడా ఇవాళ ఈ 15 ఏళ్ళ పిల్లవాడు కూడా అదే మాట్లాడుతున్నాడు కదా. అందుకని జంజీ ఉద్యమాన్ని తక్కువ అంచనా వేయద్దు, ఉద్యమం తక్కువ అంచనా వేయద్దు. వాళ్ళ డిమాండ్ తప్పు కావచ్చు, ప్రధాన రాజీనామాతో మొత్తం ఏమి ఒరగదు. అది కూడా నేను చెప్తున్నాను కదా, ప్రధాన రాజీనామాతో ఒరగదు. కానీ వాళ్ళు అడగక ముందే, అడిగినప్పుడు కూడా కాదు, నైతిక బాధ్యత వహించి నేను చేస్తున్నా ఆయన తప్పుకుంటే సమస్య ఉండకపోయేది కదా. రవీంద్ర ప్రధాన్ మంచి నాయకుడు, దాదాపు 6 లక్షల ఓటుతో గెలిచిన వాడు, మంచి పట్టున్న నాయకుడు. అటువంటి వాళ్ళు అతుకోవడం కష్టమవుతుంది. కానీ కొన్నిసార్లు నైతిక బాధ్యత వహించి ఆయన రాజీనామా చేస్తుంటే చాలా విలువ పెరిగేది. ఇప్పుడు ఏమైంది, అందరూ ఒత్తిడి చేస్తే చీచి దిగిపో మంట దిగిపోయినట్టు అయింది కదా. పరువు పోయినాక ఇంకే ఉండేది. అందుకని సబ్ కూర్చుని టాకే పోషమాయితో క్యా హోతా అన్న. ఇంకొక మాట చెప్తాను. ఇప్పుడు దేర్ హై మగర్ అంధేర్ నాహేనో సామెత కూడా ఉన్నది. ఆలస్యమైంది, ఇప్పటికైనా చీకటి కాకుండా చూసుకోండి. భారత ప్రతిష్టను, ముఖ్యంగా ప్రభుత్వ ప్రతిష్టను కాపాడుకోండి. ఇప్పటికైనా సరే దీని మీద విచారణ జరపాలి. వాళ్ళ కోరికలు పెద్ద అద్భుతమైన కోరికలు ఏం కాదు. వాళ్ళు అనేది ఏంటంటే విద్యారంగ సంస్కరణ చేద్దాం, పరీక్షలో లీక్ కాకుండా చూద్దామని. దానికి అన్ని వాళ్ళు అడిగింది కూడా చేసారు కదా. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది వాళ్ళ. అట్లానే దాని మీద విచారణ జరుపుతున్నారు. అక్కడ ఉన్న 10-15 మంది అధికారులను బదిలీ చేసిండ్రు. ఇవన్నీ మొదలు చేస్తే అయిపోయేది కదా. ఇంత దాకా తీసుకొని చీచి అన్నాక చేయడం అనేది సరైనది కాదు. భారత ప్రభుత్వ ప్రతిష్టకే భంగకరమైంది. ప్రతిపక్షాలు గెలుపా లేకుంటే సిజేపీ గెలుపా కాదు, భారత ప్రభుత్వం ఓటమి. భారత ప్రభుత్వం ఏ పార్టీ ఉన్న, కాంగ్రెస్ ఉన్నా ఇదే మాట్లాడుతున్నారు. భారత ప్రభుత్వం ఉన్న ఈ పెద్దలు చేసిన పని దుర్మార్గమైన పని. ప్రజల మాడిని వినిపించకపోతే మన్ కీ బాత్ మోడీని మనకు వినిపించడం కాదు, మన మన్ కీ బాత్ ఆయన పెట్టి సమస్య ఉండకపోయేది అంటున్నాను. సార్, అలాగే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను కంప్యూటర్ ఆధారితంగా మారుస్తామని ప్రకటించారు. మరి ఈ నేపథ్యంలో పేపర్ లీకేజెస్ కి బ్రేక్ పడే ఛాన్సెస్ ఏమైనా కనిపిస్తాయా? ప్రశ్న ఏమంటే అసలు మొట్టమొదటి నీటి పరీక్షను దేశవ్యాప్తంగా ఒకే విధానం జరపడం 2019 తర్వాత నిర్ణయం చేసింది. నేను అప్పుడే వ్యతిరేకించాను. ఎప్పుడైనా సరే ఏ బ్లాక్ ఆఫ్ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం జరిపినప్పుడు ఇంతవరకు దాకా లీక్ అయినాయి కాదని తెలుసు. కానీ ఆ రాష్ట్రంలో మా విద్యార్థులు నష్టపోయింది, మొత్తం దేశం అంతా నష్టపోలే కదా. ఒకే దేశం ఒకే ఎన్నిక, ఒకే దేశం ఒకే అన్ని ఒకే మన జమిని ఎన్నికలు అన్ని ఒకే చట్టం అట్లా మాట్లాడుతూ ఒకే దేశం ఒకే పరీక్ష అన్నారు. ఏమైంది, ఒకే దేశం ఒకే ఓటమి అయింది కదా. నేనేమంటానంటే ఆలోచన మంచిదే కావచ్చు, కానీ ఆలోచనలో ఈ తప్పు ఏంటి, దేశవ్యాప్తంగా ఒకటే పరీక్ష నిర్వహించడం వల్ల, ఒకేసారి నిర్వహించడం వల్ల ఎక్కడ లీక్ అయినా మొత్తం దేశం అంతా ప్రజలు నష్టపోయారు. ఉత్తర భారతదేశం లీక్ అయితే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది, తమిళనాడు ఏం చేసింది, నష్టపోయినాం కదా. ఒకటి. రెండోది ఏంటంటే దీనిలో ఆన్లైన్ పరీక్ష నిర్వహించమని మొదటి నుంచి మనం కోరుతున్నాం. ఆఫ్లైన్ పరీక్ష నిర్వహించారు. మొన్నటి మన 2024లో అయింది, మళ్ళీ 2026లో అయింది మేలో. కాగానే ఏం చేశారు ధర్మేంద్ర ప్రధాన్ గారు, మళ్ళీ మేము ఆన్లైన్ నిర్వహిస్తాం ఇప్పుడు సరే అన్నారు. కానీ దానికి సరైన విధంగా ఏర్పాట్లు లేవు అని మళ్ళీ పాత పద్ధతులు నిర్వహించారు. రెండోసారి కూడా ఒక మన కోచింగ్ సెంటర్ వాళ్ళు 180 ప్రశ్నలు వాళ్ళు గెస్ట్ పేపర్ ఇస్తే 111 ప్రశ్నలు సేమ్ అంటున్నారు. అంటే ఏమైతే మళ్ళీ ఇప్పుడు లీక్ అయినట్టే కదా. కనుక ఇట్లా కాకుండా ఆన్లైన్ ఎగ్జామ్ ఒకటి, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మళ్ళీ పాత పద్ధతులు పునరుద్ధరించడం ఒకటి. మూడోది ఆధునిక దేశాలు, అద్భుతమైన దేశాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. లీకేజ్ కాకుండా ఎట్లా చేయాలి, ఏ సంస్కరణ చేయాలి, జమినింగ్ పద్ధతి ఎట్లా చేయాలి అని దాని మీద ఆలోచనలు మన విద్యావంతులు అంటే మేధావుల సలహా తీసుకుంటే జరిగాయి. ఒక మాట చెప్తాను, మన దగ్గర యూపీపీఎస్ పరీక్ష జరుగుతుంది కదా, మరి ఎందుకు లీక్ కాలేదు అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ ఉపయోగించి చాలా దేశాల్లో మళ్ళీ దాన్ని అట్లా లీక్ కాకుండా పద్ధతి ఉన్నది. ఎందుకు చేయడం లేదు అంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ సలహాలు ఇచ్చేవాళ్ళు లేరా, ఇంతమంది ఉన్నారు కదా. అందుకని మరొకసారి పొరపాటు జరగకుండా ఉండాలి. ఇప్పుడు ఏమైంది,
కొత్త చట్టం చేస్తాం, చట్టంలో శిక్షలు పెంచుతాం అన్నారు. ఎప్పుడైనా మనకు వైద్య శాస్త్రంలో ఒక నానుడు ఉందమ్మా, చికిత్స కంటే నివారణ మేలు కదా. అటువంటి అప్పుడు లీక్ అయిన తర్వాత లీక్ చేసిన వాడిని శిక్షించడం కాదు, లీక్ కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా అంటున్నాను నేను. విద్యార్థుల భవిష్యత్తు కదా, అందుకని ఏం చేయాల్సి ఉండే, ఇప్పుడు లీక్ అయిన తర్వాత 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల దాకా చేసిన శిక్షలు, అది కఠిన శిక్షలు చేసినాం, 10 కోట్ల రూపాయలు జరిమానా అని పెడుతున్నారు కదా, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెడుతున్నాం. ఇవన్నీ లీక్ అయిన తర్వాత చేసే చర్యలు. లీక్ కాకుండా ఏం చేయాలి, ఇప్పుడు విద్యారంగ సంస్కరణలు మాట్లాడాలి, పార్లమెంట్ పక్షం చర్చ జరగాలి, మేధావులతో మాట్లాడాలి, విద్యావంతులతో మాట్లాడాలి. దీన్ని ఎట్లా చేస్తే బాగుంటుంది? అద్భుతమే. ప్రపంచంలో 2 ఉంటాయమ్మా. ఒకటేమో 2 సమస్యలకు పరిష్కారాలు ఉండవు. ఒకటేమో వార్ధక్యం, అందరూ ముసలం అయిపోతాం. రెండోది చావు. ఈ రెండింటిని ఎవరు తప్పించుకోలేదు. కానీ మానవ నిర్మిత సమస్యలకు పరిష్కారాలు తప్పనిసరి ఇక్కడనే అంటున్నాను. పరీక్ష పేపర్ లీక్ కాకుండా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద సలహా తీసుకుంటే శాస్త్ర సాంకేతిక రంగాలు పెరిగినాయి, అట్లాగే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది, కొంతవరకు అది జరుగుతుంది. గతంలో లాగా ప్రింటెడ్ పేపర్ పోతలేము కదా. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే మళ్ళీ పేపర్ లీక్ కాకుండా చూడాలి. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ప్రతిపక్షాలు ఇటు అధికార పక్షం ఈ 2 కూడా 67 కాంగ్రెస్, 27 బీజేపీ పరిపాలించింది. వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు, మీరు తప్పు చేశారంటే మీరు తప్పు చేశారు, లీకేజ్ గతంలో కాలేదంటే ఇప్పుడు కాలేదా అని వీళ్ళు మాట్లాడుతుంటే ఏం లేదు, త్వంశుంటా అనుకుంటున్నారు. ఏ ప్రభుత్వం అయినా మన ఈ పరీక్షా పేపర్ లీక్ కాకుండా ఉంటాడు, దానికి సరైన పద్ధతులు ఉన్నాయి. నేను చెప్పిన 4-5 సూచనలు ఉన్నాయి. ఇవి కాకుండా కూడా మేధావులు చాలా మంది సూచనలు చేస్తారు, దాని ప్రకారం చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఇక ముందు జరగకుండా చూడాలి.